ఎక్కడో ఎక్కడో కోర్టులో ఆ కోర్టు కేసుకు మనకు సంబంధం లేదు. కానీ ఈ అన్ని రకాల అభిప్రాయాలు వెళ్ళడం మూలంగా ఇది కొంత పెండింగ్లో పడింది. ఇంత తక్కువ మంది ఉన్న సెక్షన్ కాబట్టి దయచేసి జర్నలిస్టులకు రాష్ట్ర మొత్తంలో ఉండేటువంటి జర్నలిస్టులు, అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని, ఈ జిల్లాలో ఉండే జర్నలిస్టులకి ఈ కనీసం ఈ జిల్లాలో ఉండేటువంటి అధికారులు, రాజకీయ నాయకులు కొంచెం చొరవ చేస్తే అది సాధ్యమని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. దాని గురించి ఆలోచించమని కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఇవాళ రెండవ సమస్య జర్నలిస్టుల పెన్షన్. జర్నలిస్టుల పెన్షన్ అనగానే రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్, రిటైర్ అయిన 58 సంవత్సరాలు దాటిన జర్నలిస్టులు. దీని మీద కూడా ఎందుకో ప్రభుత్వానికి వెళ్ళినటువంటి సమాచారం కొంత తప్పు సమాచారం వెళ్ళింది. చాలా మంది ఉన్నారు బిగ్ నంబర్ అది ఇదని ఏదో చెప్పారు. చెప్తే మంత్రి గారితో మాట్లాడాం, అధికారులతో మాట్లాడిన తర్వాత మరి ఇప్పుడు ప్రభుత్వమే ఒక పని చేసింది. వెటరన్ జర్నలిస్టులకు ఎక్కడ ఇదివరకు అంతకుముందు ఏ జిల్లాకు ఆ జిల్లాలో అక్రిడేషన్ కార్డులు ఇచ్చేవాళ్ళు. ఈసారి అలా కాకుండా సెంట్రలైజ్ చేసి రాష్ట్ర కేంద్రంలోనే ఇచ్చారు. రాష్ట్ర కేంద్రంలో ఎవరైతే వెటరన్ జర్నలిస్టులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఒక దగ్గరే ఇచ్చారు. ఆ సంఖ్య 1000 దాటలేదు. అంటే పెన్షన్ అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అది 1000 మందే. మీరు పనిచేసే ప్రతి వారికి పెన్షన్ అనేది మా ఉద్దేశం కాదు కదా. పనిచేసే వాళ్ళు వాళ్ళకి జీతమో నాకమో లేకుంటే లైన్ అకౌంటో లేకుంటే ఇంకో పద్ధతిలోనో స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు, ఇది ప్రధాన వ్యాపకంగా ఉండి ఇతర పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళ ఆదాయం సంపాదించుకుంటూ ఉంటారు. కానీ రిటైర్ అయినటువంటి 58 ఇయర్స్ దాటినటువంటి జర్నలిస్టుల సంఖ్య రాష్ట్రంలో ఈవేళ స్టాండర్డ్గా చెప్పడానికి వీలు ఉన్నటువంటి పరిస్థితి వేళ ఉన్నది. అది 1000కి మించలేదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే దీనికి సంబంధించి మా రిక్వెస్ట్ ఏంటంటే, దేశంలో వేళ 19 రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తూ ఉన్నారు జర్నలిస్టులకి. ఓ రాష్ట్రంలో 4000 ఇస్తున్నారు, ఓ రాష్ట్రంలో 5000 ఇస్తున్నారు, ఓ దగ్గర 8000 ఇస్తున్నారు, ఓ దగ్గర 15000 ఇస్తున్నారు. మన పొరుగున్నటువంటి తమిళనాడులో 15000 ఇస్తున్నారు. ఇవి తరతమ భేదాలతో ఇన్ని ఉన్నాయి. మేము అనేది ఇద్దరు ఆఫీసర్లతో కమిటీ వేయండి, సమాచార శాఖ అధికారులు ఇద్దరితో కమిటీ వేసి ఒక 4 రోజులు దీని మీద సమాచారం సేకరించి ఒక నివేదిక తయారు చేసి దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులకు ఎంత ఇస్తే బాగుంటుందని ప్రతిపాదన చేస్తే ఓ 1-2 నెలల్లో దాని మీద ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అతి తక్కువ మందికి ఇది నంబర్ చాలా తక్కువ. 1000 మంది అంటే జిల్లాకు ఒక 100 మంది కూడా రాదు. 28 జిల్లాలు ఇవాళ ఉన్నది. సగటున చూస్తే సంఖ్య చాలా తక్కువ. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే జర్నలిస్టుల పిల్లలకు ఎడ్యుకేషన్కు సంబంధించిన జీవో అనగానే అధికారులు బ్రహ్మాండంగా రెస్పాండ్ అయ్యి రాజకీయ నాయకులు చెప్పడం కానివ్వండి, ప్రభుత్వ ప్రతినిధులు చెప్పిన దాని వల్ల కానివ్వండి, జిల్లా కలెక్టర్లు చూడడం వల్ల కానీ ఇది ఆల్రెడీ జీవోలు 50% విద్యలో రాయితీ ఇస్తున్నారు అన్ని. అయితే మా రిక్వెస్ట్ ఏమిటంటే దీన్ని రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఒక దగ్గర కలెక్టర్ గారు ఇస్తారు, ఓ దగ్గర ఆయన డిఓకి పంపిస్తే అక్కడ డిలే అవుతుంది ఒక్కోసారి. ఇలా కాకుండా రాష్ట్రం మొత్తం మీద యూనివర్సల్గా ఉండేటువంటి ఒక పద్ధతిని కనుక అడాప్ట్ చేస్తే ఇంతమంది పిల్లలు అంటే ఇప్పుడు నాలాంటి వాడికి నా మనవడు కూడా చదువు అయిపోతా ఉంది. కాబట్టి నాలాంటి వాడు కూడా ఉన్నారు కదా జర్నలిస్టుల సంఖ్య. ఇవాళ యూత్ ఇప్పుడు వాళ్ళ నంబరు తక్కువే. పిల్లలు చదివే పిల్లలు ఇప్పుడు తరతమ భేదాలతో అంటే చిన్న క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ప్రొఫెషనల్ కోర్సుల దగ్గరికి వచ్చేసరికి ఈ నంబర్ కూడా పెద్ద నంబర్ కాదు. కాబట్టి దీని మీద రాష్ట్రం మొత్తం మీద ఒక డెసిషన్ తీసుకొని ఈ విద్యలో ఉండేటువంటి రాయితీయా లేకుంటే ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసేందుకు ఏదైనా ఏర్పాటు ఏదైనా ఉంటే ఇది అంటే ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నది, అలా చేరే వాళ్ళు అది ఎలాగో చేరుతున్నారు. దీంతో పాటు అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చేరేందుకు వీలుగా దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.